విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. పిల్లల ప్రాణాలు తీసిన తర్వాత భార్య భర్తలిద్దరూ బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇటు మృతులు దామోదర్ అలాగే నిర్మల, వాళ్ళ 2 పిల్లలు దిలీప్ శ్రీవిద్య కూడా చనిపోవడం జరిగింది. నిర్మల కొంతకాలంగా అనారోగ్యంగా ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. మెదడుకు సంబంధించిన ఒక వ్యాధితో నిర్మల కొంతకాలంగా బాధపడుతూ వస్తుంది. చికిత్స చేయించినా కూడా తన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో భార్య బాధను చూడలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు భర్త దామోదర్. మొత్తం మీద భార్యాభర్తలిద్దరూ తాము చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ చనిపోతే పిల్లలు ఆగమైపోతారు, వాళ్ళు బెంగతో మరి వాళ్ళు ఎలా బతకగలుగుతారో అని ఆలోచించి ఆ పిల్లలను కూడా చంపేసిన తరువాత ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇటు దామోదర్ నిర్మల. తమ చావుకి ఎవరూ కారణం కాదని, అలాగే ఏటీఎం ఫోన్పేకి సంబంధించిన పిన్ నంబర్స్ కూడా రాసి పెట్టి మరీ చనిపోయారు. తమ అంత్యక్రియలు అకౌంట్లో ఉన్న డబ్బులతో మాత్రమే అంత్యక్రియలు చేయాలంటూ విజ్ఞప్తిని కూడా రాసి పెట్టడం ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా షాక్కు గురి చేసింది. 2 పిల్లలు, ఒక స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టుగా ఒక పాప ఒక బాబు ఉన్న మరి ఆ కుటుంబం ఒక్కసారిగా ఇప్పుడు చనిపోవడంతో స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా షాకుకు గురయ్యారు. మరి దాతలని కానీ వేరే వ్యక్తులని సహాయం కోరి చికిత్స పొంది ఉంటే సరిపోయేది కదా అంటూ వాపోతున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, మరి చికిత్స కోసమే అంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడడం, ఒక్కసారి సురేష్తో మాట్లాడే ముందు స్థానికంగా అసలు పోలీసులు ఏమంటున్నారు, ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు, ఆమెకు క్యూర్ కాలేదు. ఆమె యొక్క క్యూర్ కాదు, ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య 4 కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో 4 చనిపోయి ఉన్నారు, వాళ్ళను చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. కొంతకాలంగా భార్య నిర్మల తను బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడడం, పలు హాస్పిటల్స్ తిరగడం, డబ్బు ఖర్చు అయిపోయింది. ఇంకా చాలు అనుకున్నారా మరి నిర్మల దామోదర్? వీరిద్దరికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, అంటే ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం ఇదే కారణం అనుకోవాలా? కానీ చనిపోతున్నారు. కానీ మరి పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆలోచించి మరి వేరే స్పాన్సర్స్ కానీ ఈ మధ్యకాలంలో క్రౌడ్ ఫండింగ్ ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే దాతలని ముందుకు వచ్చి కొంత సహాయం చేయమని ఆన్లైన్లో కోరడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఎస్ కళ్యాణ్, ఇదైతే ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో 4 మృతి చెందినటువంటి సంఘటన మాత్రం ఆ బంగారెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. దాము కూలీ పని చేసుకుంటూ జీవనోధారం సాగిస్తున్నాడు. ఆయన సతీమణి నిర్మల, వీళ్ళిద్దరూ కూడా దంపతులకు 2 పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతకాలంగా నిర్మలకి అయితే మెడకు సంబంధించినటువంటి కొంత అనారోగ్య సమస్య ఉంది. అనేక నెలలుగా కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగారు, ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఫలితం పెద్దగా లేకపోవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నటువంటి తరుణంలో భర్త కూడా కొంత ఆవేదన గురైనటువంటి పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఒకలా ఉంటే ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏం చేయాలో దిక్కుదోచినటువంటి పరిస్థితులకి ఆ కుటుంబం అంతా కూడా కొంత మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా దాము అనేక నెలలుగా కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ
అయినప్పటికీ కూడా తన భార్య పూర్తిగా ఆరోగ్యం పట్ల కోలుకోలేకపోతున్నటువంటి సంఘటన మనసు పూర్తిగా వాళ్ళని కలిసివేసినటువంటి నేపథ్యంలోనే కుటుంబం అంతా కూడా ఈ యొక్క బలాత్మరణానికి పాల్పడినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తినేటువంటి తిండిలో ఆ విషం కలిపి పిల్లలకు తన భార్యకి ఇచ్చి తర్వాత దాము తనంతా బలాత్మరణానికి కూడా పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇవాళ ఉదయం ఎంత సమయం అయినప్పటికీ కూడా డోర్ తెరవకపోవడంతో అనుమానం కలిగింది. చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే మరొక మనసు కలిచివేసేటువంటి సంఘటన ఏదైతే ఉందో టీవీ ఇంట్లో ఉన్నటువంటి టీవీ పైన ఒక పేపర్ లో మా యొక్క దహన సంస్కారాలకి నాకు సంబంధించిన ఫోన్ పే నెంబరు, దాని పాస్వర్డ్, అదే రకంగా ఏటీఎం, దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేసి మా దహన క్రియలు నిర్వహించండి అంటూ కూడా ఆ లేఖ వీళ్ళు అంటించినటువంటి విధానం చూసి ఒక్కసారిగా ఆ గ్రామం అంతా కూడా తీవ్ర విషాదం, అదే రకంగా బోరుమన్నటువంటి ఒక ఆర్తనాదాలు వినపడాయని చెప్పాలి. ఎందుకంటే చూడండి, తన చనిపోయి కూడా తమ ఇది అన్నది ఒకరు భారం కాకూడదన్న విధానంతో ఆ కుటుంబం ఎంత క్షోభకు గురి ఈ రకంగా చేసుకున్నారన్నది కూడా కొంత తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. అయితే చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆ చిన్నారులను చూసి బోరును విలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఆ పిల్లలిద్దరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా వీళ్ళు బాగా మమేకంగా ఉండేటువంటి ఫ్యామిలీగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం సహజంగా ఎవరైనా మృతి చెందితే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే బాధపడతారు. అయితే వీళ్ళు ఎంత ప్రేమ ఆదరణ పొందారంటే ఆ గ్రామంలో అంతటి బాగా కలిసిమెలిసి ఉండేవారు. ఆ గ్రామస్తులంతా కూడా ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి విషాద సంఘటన ఆ గ్రామంలో మాత్రం నెలకొందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి చూస్తే దామోదర్, నిర్మల వీరిద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక బాబు, ఒక పాప. సుమారు ఒక 10 సంవత్సరాలకు పైగా వీళ్ళ సంసార జీవితంలో మరి నిర్మల కొంత ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, తనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తనకి 10 సంవత్సరాల నుంచి దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశాడు భర్త దామోదర్. కానీ ఎంతటికీ తను ఆ ఆరోగ్య పరిస్థితులు తనవి బాగుపడకపోవడంతో మొత్తం మీద ఇద్దరు నిర్మల పరిస్థితి చూసి భర్త దామోదర్ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడదాం, తమని తాము చనిపోదాం అంటూ ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఎలా బతుకుతారు అంటూ ఆలోచన చేసి మొత్తానికైతే ముందుగా వాళ్ళిద్దరి ప్రాణాలు తీసి దాని తర్వాత భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా షాక్కు గురయ్యారు. ఎందుకంటే తమ అంత్యక్రియలకు సంబంధించి అంత్యక్రియలు కూడా ఆ ఫోన్పే, పేటిఎంకి సంబంధించిన పాస్వర్డ్స్ని కూడా అక్కడ రాసి పెట్టారు. అంటే మా అంత్యక్రియలు కూడా ఎవరికీ భారం కాకూడదు, మా అంత్యక్రియలు కూడా మా సంపదతోనే, మా డబ్బుతోనే, ఖర్చుతోనే మేము జరగాలని కోరుకుంటున్నామంటూ ఒక లెటర్ని కూడా రాసి పెట్టారు. అంటే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారా, కుటుంబంలో ఎవరి నుంచైనా అవమానాలని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదుర్కొన్నారా, దాతలు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదా, ఏదైతే ఎలాంటి కారణాలైనా మొత్తానికైతే ఒక కుటుంబం పూర్తిగా చనిపోవడం అనేది స్థానికంగా ఒక్కసారిగా అక్కడున్న ప్రజలందరినీ కూడా షాక్కు గురి చేసింది. దానికి సంబంధించి మనం రైట్ సైడ్ బాక్స్లో పైన ఆ కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ని చూస్తున్నాము. అలాగే స్థానికంగా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా తెల్లవారినా కూడా ఎంత సమయమైనా కూడా మరి ఆ కుటుంబ సభ్యులు ఇంట్లోంచి బయటికి రాకపోవడంతో పలు అనుమానాలు వచ్చి స్థానికంగా ఉన్న వ్యక్తులు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు. స్థానికంగా పోలీసులకి కూడా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి మనం ఆ విజువల్స్లో చూడవచ్చు. అలాగే ఫోన్పే సీక్రెట్ నంబర్, అలాగే ఏటీఎం నంబర్, ఈ డబ్బులు మమ్మల్ని దానం చేయడానికి అంటూ కూడా ఆ లెటర్లో రాసిన ఆ డీటెయిల్స్ని కూడా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇలా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, స్థానికంగా ఉన్న కలెక్టర్ని కలవాలా, ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందని సమయంలో మరి దాతలను కూడా
కలిసే ప్రయత్నం చేయొచ్చు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా మాధ్యమంలో కూడా క్రౌడ్ ఫండింగ్ అని ఇతర కారణాలు చెప్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి వీడియోలు పెడుతూ చాలామంది మరి దాతలని ముందుకు రావాలి, దాతల సహాయం కోసం కోరడం కూడా మనం చూసాం. అలాంటి ఏమన్నా చేసుంటే బాగుండని మీరు భావిస్తున్నారా? దామోదర్, నిర్మల అలాగే పిల్లలు ఇద్దరు చనిపోవడం, దిలీప్, శ్రీవిద్య ఇద్దరు పిల్లలు కూడా చక్కగా కనిపిస్తున్నారు. వాళ్ళు చనిపోవడం పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU